మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పోరు ముదిరింది. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నామన్నారు. డీలిమిటేషన్ అంశంపై కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కొత్త ట్రిక్లు ప్లే చేస్తుందని, ఇది కేవలం ఎన్నికల కుట్ర అని ఆయన ఆరోపించారు. All are in favor of women's reservation bill, but the way in which they have brought, for that we have got reservations, and it is politically motivated just to trap and suppress the opposition parties. The government is doing like this. Therefore, we all have decided we will, though continuously we are supporting women's reservation bill 2010, then even 2023 it is unanimously accepted the constitutional amendment, and we are insisting that they should implement whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party, we are going to take one stand. We unitedly should fight in Parliament and ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పిసిసి సభ్యులు మహమ్మద్ జావేద్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం పిల్లలమర్రి వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో జావేద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తన సొంత వాహనంలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జావేద్ మరణ విషయం తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సమావేశంలో జావేద్ పాల్గొన్నారని, ఆయన్ని స్వయంగా సన్మానించామని గుర్తు చేసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ భావోద్వేగానికి గురయ్యారు. నాకు తెలియదు మేడం, ఇంకా తెలుసలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పీర్జాదిగూడ నాయకులను అభినందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారు ఇవాళ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు స్కూటీల అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం తీరుపై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఆడపిల్ల పుడితే అందించిన కిట్లు, సంక్షేమ పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాట్లాడుతున్న ఛాన్స్ చెప్పి బీజేపీ ప్రయత్నం చేసింది.
మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీలు ఉంటే బ్రహ్మాండమైన విజయం సాధించారు. గట్టిగా నేటి కార్యకర్తలకు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా 16 చేసుకున్నా, 20 చేసుకున్నా, 25 చేసుకున్నా, పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో మెరిసి ప్రభుత్వ విద్యారంగం గర్వపడేలా చేశారు. ప్రతిభ కనబరిచిన వారిని అభినందించేందుకు కళాశాల ప్రాంగణంలో ఘనంగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విజయం వెనుక పక్కా ప్రణాళిక ఉందని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నోడల్ అధికారి దాసరి కల్పన అన్నారు. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారిలో భరోసా నింపామన్నారు. ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కఠోర శ్రమ వల్లే రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధ్యమయ్యాయని ఆమె గర్వంగా ప్రకటించారు. కాకుండా తల్లిదండ్రుల తరఫున కూడా మాకు ప్రోత్సాహం కావాలనే ఉద్దేశంతో మా విజయంలో వాళ్ళని కూడా భాగస్వామిగా చేయడం జరిగింది. దీని వల్లనే మాకు ఈ రిజల్ట్ రావడం అనేది సాధ్యమైంది. అత్యధికంగా బైపీసీలో 987 మార్కులు 1000 మార్కులకు గాను సాధించడం జరిగింది. 435 440 బైపీసీలో నీలం శరణ్య సాధించడం జరిగింది. 990 మార్కులు 1000 మార్కులకు పీటీ నుండి తన్మయి రావడం జరిగింది. ఈ రకంగా విద్యార్థులంతా కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడంలో, సత్ఫలితాలు సాధించడంలో మాకున్నటువంటి కరికులంలో అధ్యాపకులు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అధ్యాపక బృందం దీనికి కారణం అని చెప్తాను. అదే విధంగా విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాల కంటే తక్కువ కాదు, ఏ కార్పొరేట్ కళాశాలను మించి మేము ప్రభుత్వ కళాశాలలో మార్కులు సాధిస్తామనే ఉద్దేశంతో మా దగ్గర జాయిన్ అవ్వడము. నీలం శరణ్య, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గౌట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ షాదనగర్ లో. నాకు 435 అవుట్ ఆఫ్ 440 మార్క్స్ వచ్చినాయి. మన ప్రైవేట్ కాలేజెస్ కన్నా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్న ఫ్యాకల్టీ చాలా బెటర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ టీచర్స్ అండ్ సర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 10th రాసిన పిల్లలందరికీ జూనియర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ కాలేజెస్ లలో లక్షలు పెట్టి జాయిన్ అవ్వడం కన్నా గవర్నమెంట్ కాలేజెస్ లలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలో జాయిన్ అయ్యి మంచి మార్క్స్ తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. ప్రైవేట్ కాలేజెస్ కంటే గవర్నమెంట్ కాలేజెస్ చాలా బెటర్. అందులో చాలా ఫీజెస్ ఉంటాయి. ఇందులో ఫ్రీయే, బుక్స్ ఫ్రీ, ఇంకా డిజిటల్ కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి. సో 10th వాళ్ళు ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి కాలేజెస్ బెటర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మిడ్ డే మీల్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు, యూనిఫామ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇట్స్ బెటర్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ ఓన్లీ. అంతా కావడానికి కారణం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా పెడుతున్నారు. సో 10th వాళ్ళు లక్షలు పెట్టి ప్రైవేట్ కాలేజెస్ లో చదవడం కన్నా గవర్నమెంట్ కాలేజ్ కి వచ్చి ఫ్యూచర్ ని ఇంకా బ్రైట్ గా చేసుకోవాలని కోరుకుంటాను. జనరల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్ జనరల్ వాళ్ళకి మేము కూడా తక్కువ కాకుండా మేము కూడా టాపర్స్ అయ్యి ఇప్పుడు మేడం దగ్గర నుంచి మొమెంటోస్ అన్ని తీసుకుంటున్నాము. ఇంకా మిడ్ డే మీల్స్, గవర్నమెంట్ కాలేజెస్ లో మిడ్ డే మీల్స్, బ్రేక్ఫాస్ట్ అన్ని చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 90 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నందిగామలో అరైవ్ అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు, మహిళలకు రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక సూచనలు చేశారు. మనుషులు అజాగ్రత్త, నిబంధనల ఉల్లంఘన వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 15 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం ఆందోళనకరమన్నారు. చాలా సార్లు మేము అబ్జర్వ్ చేసాము, రోడ్ యాక్సిడెంట్ మొత్తం బాడీ మీద ఒక సింగిల్ ఇంజురీ లేదు, ఒక చిన్న మార్కింగ్ కూడా రాలేదు. మళ్ళీ హెడ్ ఇంజురీ వచ్చింది, ఆ హెడ్ ఇంజురీ మాత్రమే వాళ్ళు చనిపోతారు. హెల్మెట్ ఎంత యూస్ఫుల్ ఉంది మీ అందరికీ తెలుసు. తర్వాత మీ ఇక్కడ మహిళలు మీరు అందరూ ఇక్కడ వచ్చారు, ఎందుకు మీరు డ్రైవింగ్ చేయలేరు, బట్ మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు? మీ భర్త గారు, మీ కొడుకు, మీ కూతురు ఎప్పుడు బయట పోతున్నారు, 2 వీలర్ మీద, స్కూటీ మీద, మోటార్ బైక్స్ మీద. దయచేసి వాళ్ళకి చెప్పండి హెల్మెట్ పెట్టుకోదాం. యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది,
అక్కడ ఫ్యామిలీ మెంబర్ చాలా సఫర్ అవుతారు. ఒక పర్సన్ పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంత సఫర్ అవుతారు యూ కెన్ నాట్ ఇమాజిన్ ఆల్సో. ఇంతకుముందు మన డిఎస్పీ గారు చెప్పారు, మన నారాయణపేట ఒక కానిస్టేబుల్ 26 ఫిబ్రవరికి వాళ్ళ పెళ్లి ఉంది అండ్ 22 ఫిబ్రవరికి వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో మొత్తం అది హెడ్ ఇంజరీ వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. వరంగల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను ప్రజలకు వివరించారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేవలం ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడినా అది కేవలం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులకు తప్ప సాధారణ మహిళకు ఎప్పుడూ దక్కలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే కేవలం బీజేపీ పార్టీ వల్లే అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో మా ANN ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈరోజు వరంగల్లో పర్యటించారు. ఒకసారి వివరాలు ఏంటి తెలుసు సార్ చెప్పండి. ఈరోజు వరంగల్లో పర్యటిస్తున్న వివరాలు ఏంటి సార్? ఈరోజు ఇక్కడ సాయంకాలం పూట మహిళా సాధికారత సంబంధించిన దాంట్లో మహిళల ఒక స్కూటర్ ర్యాలీ ఉంది. నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి 33% రిజర్వేషన్ ఇచ్చేందుకు చట్టసభల్లో. ఆ సందర్భంగా ఇక్కడ స్థానికంగా ప్రదీప్ రావు గారు వారు ఇక్కడ NECC యొక్క సౌజన్యంతో మరి వారి యొక్క పర్యవేక్షణలో 100 మందికి ఈ స్ట్రీట్ వెండర్స్కు NECC తరపు నుంచి తయారైనటువంటి ఒక ఈ కార్ట్స్, స్టీల్ కార్ట్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. సో దాని యొక్క వితరణ కోసం కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పరిశుద్ధత కార్మికులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆర్టిసాన్లు వారైతే సమ్మె చేస్తున్నారో వారికి మద్దతు పలకడానికి ఈరోజు నేను వరంగల్ రావడం జరిగింది. ఈ వరంగల్ నగరంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నాను. కార్యకర్తలను కూడా కలుస్తా ఉన్నాను. అంటే తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ వల్ల దక్షిణాదిలో SC ST మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ వారు అటువంటి ఎవరికి అన్యాయం జరగదు. మహిళలన్నా కూడా న్యాయం జరుగుతుంది. 33% మామూలు మాట కాదు. 100లో 33 సీట్లు మహిళలకు ఇస్తున్నాం అంటే దాంట్లో SCలు ఉంటారు, BCలు ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో రాజకీయాల్లో, సమాజ సేవలో అందరూ కూడా అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న 543 సీట్లలో ఒక మహిళలకు అంటే చిత్తశుద్ధి ఉంటే 33% ఇప్పుడు ఇవ్వమంటూ మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి. 92 నుంచి ఈ బిల్లుని, ఈ చట్టాన్ని ఏలాడదీసి వాళ్ళు ఏం చేయలే. ఎందుకు తెలియ వాళ్ళు అడగాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చినాం కదా, మేము అన్ని పార్టీలకి మేము కన్విన్స్ చేసి తీసుకొచ్చినాం. మీరు తీసుకురాలేకపోయారు. మీరు తీసుకొచ్చినప్పుడు అన్ని అడ్డమైన మాటలు మాట్లాడేట్లయితుంది. మీరు తీసుకురావాల్సిన సమయం తీసుకొచ్చినాం. మహిళలకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తాను. ఇది బీజేపీ ప్రభుత్వం వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ రామచంద్రరావు గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ ANN న్యూస్ వరంగల్. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని రోగుల చెంతకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అందుతున్న వైద్య సేవలు, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో DM అండ్ HO, GHMC డిప్యూటీ కమిషనర్ సహా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యం, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పేషెంట్ వెయిటింగ్ షెడ్, పేషెంట్స్ కోసం వచ్చిన వాళ్ళ విజిటర్స్ కి కూడా ఒక టాయిలెట్స్, ఇక్కడ బోర్వెల్ వేయడానికి ఇవన్నీ సదుపాయాలు కూడా కల్పించిండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ త్వరలోనే CT మిషన్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అదే విధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ప్రారంభోత్సవం అవుతుంది. ఇవి కాకుండా రెండవ ఆపరేషన్ థియేటర్ ని స్టార్ట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. అది కూడా అందుబాటులో వచ్చినప్పుడు ఇక్కడున్న అనేక మంది పేషెంట్లకు అది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనికి వీటన్నిటికీ కూడా పూర్తి సహకారం అందిస్తున్న మా DMHO గారికి, DC గారికి. లక్కీగా మాకేంటంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని మన GGH అంటే మన ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా నడుపుతున్నారు. మెడికల్ కాలేజ్ రిక్వైర్మెంట్ల కోసం కూడా ఇక్కడ సదుపాయాలని ఇంక్రీజ్ చేస్తున్న GGH స్టాఫ్ అందరికీ, డాక్టర్స్ అందరికీ, వాళ్ళ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. ఇక పేదల
పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ను ప్రారంభించిందంటూ కూడా ఆయన చెప్పారు. ఇక పేదల ఆకలి తీర్చే గొప్ప యజ్ఞంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 207 అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా నడుపుతున్నామని, ఇక ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది పేదలు వీటి ద్వారా నాణ్యమైన భోజనాన్ని పొందుతున్నారని హరిప్రసాద్ వెల్లడించారు. మనకి భారతీయ సంప్రదాయంలో ఆకలైన వాడికి అంత పట్టెడు అన్నం పెట్టడం అనేది ఒక గొప్ప విషయంగా మనం భావిస్తాము. డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఈ రోజు కూడా మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం అంటే కారణం ఆవిడ చేసిన ఈ అన్నదాన కార్యక్రమాలే. గతంలో రాజులు, జమీందారులు ఇటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. మనం అక్కడక్కడ చూస్తుంటాం, వింటుంటాం. ఈ సత్రం ఫలానా రాజుగారు కట్టించారు, లేకపోతే ఈ సత్రంలో అన్నదానం కార్యక్రమం కొనసాగడానికి ఆ జమీందారు గారు భూములు ఇచ్చారని మనం వింటూ ఉంటాం. ఆ పరంపరను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎవరు ఆకలితో మిగిలిపోకూడదు, ఉండిపోకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో ఇప్పటికే 207 కేంద్రాల్లో ఈ అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రోజు దాదాపు 2 లక్షల మంది అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. ఇప్పుడు మరో 62 వీటికి యాడ్ అవుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. యూకత్తుపల్లిలో కూడా కేంద్రం ప్రారంభించడానికి మన డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకున్నారు. అక్కడ కేంద్రం శాంక్షన్ కాలేదు. పిఠాపురం నియోజకవర్గంలో యూకత్తుపల్లి ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ వాసులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజున బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల వేదికగా విజిలెన్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్, స్కాన్ సెంటర్ల రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను వారు నిశ్చితంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రోగులకు పూర్తి ఉచితంగా వైద్యం అందుతుందా లేక ఎక్కడైనా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే కోణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు ఆసుపత్రిలోని వైద్య పరికరాల పనితీరును, అలాగే ప్రాంగణంలోని పరిస్థితులను, సిబ్బంది హాజరు శాతాన్ని తనిఖీ చేశారు. వైద్యులతో పాటుగా పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఎంతవరకు క్రమశిక్షణతో ఉన్నారనే అంశాలను రికార్డుల ద్వారా సరిసూచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది. తమ విధులకు పక్కన పెట్టి వినోదాల్లో మునిగిపోవడం చర్చనీయాంశమైంది. నిరాశ్రయులకు పంపిణీ చేయాల్సిన చీరలు, బ్యాగ్లను సిబ్బంది సొంతానికి వాడుకుంటూ డాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వేలల్లో జీతాలు తీసుకుంటూ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ కలకలం రేపుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మత్తు పదార్థాల నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. ఈగల్ టీం, 3 టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి బెంగళూరు నుంచి సరఫరా అవుతున్న డ్రగ్స్ ను పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. ముగ్గురు కుర్రాళ్ళు వచ్చి ఆ పార్సిల్ తీసుకునే క్రమంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలో వాళ్ళు విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ కోట సంతోష్ కుమార్ అలియాస్ సన్నీ అనే అతను బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేసి కోర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళా వచ్చి ఇప్పుడు మన తెనాల్లోనే మార్కెట్ లో మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరు చదివిన క్రమంలో అక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ MDMA అమ్మే అతను పరిచయం అయ్యాడు, పెడలారు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు గురించి ఇతని ఫ్రెండ్స్ అయిన రేమాల అజయ్ కుమార్ కి, అలాగే అతని ఫ్రెండ్ అయిన మహంత్కి, విశాల్కి చెప్పాడు. వాళ్ళందరూ కూడబలుపుకొని డబ్బులు పోగేసుకొని 14,000 రూపాయలు అతనికి బెంగళూరులో ఉన్న ఈ పెడ్లర్ కి ఫోన్ పే చేశారు. ఆ ఫోన్ పే చేసే క్రమంలో అతను ఆ డబ్బులు రిసీవ్ అయిన తర్వాత దాన్ని ఆ MDMA 5 గ్రాములని ఒక బాక్స్ రూపంలో ప్యాక్ చేసి
బస్ డ్రైవర్ కి ఇచ్చాడు. ఇచ్చి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా, ఇది దీంట్లో అలారం వస్తుంది అని ఒక కుంటిసాగి చెప్పాడు. చెప్పి అతనికి ఇచ్చాడు. అక్కడ దాన్ని వీళ్ళు ఇక్కడ అతను ఇచ్చిన నంబర్ ప్రకారం ఈ డ్రైవర్ దగ్గరకు వచ్చి దాన్ని తీసుకున్న క్రమంలో మనం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశాం. ఆ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇదంతా డిస్కస్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో తీవ్ర విషాదం నెలకొంది. బీసీ బాలికల వసతి గృహంలో శ్రావణి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ అఖిలపక్ష నాయకులు రోడ్డెక్కారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హాస్టళ్లలో కనీస పర్యవేక్షణ లేదని, భద్రతా లోపాల వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబానికి భారీ ఎక్స్గ్రేషియాతో పాటుగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి హాస్టల్లో తల్లిదండ్రులు ఎవరైతే బిడ్డలు మంచి చదువులు చదివిస్తారు కదా, ప్రభుత్వం మంచి తీసుకెళ్తారు కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేస్తే తీసుకొచ్చేది అమ్మాయి ఎక్కడ చనిపోయిందో తెలియదు, ఎక్కడ చనిపోయిందో తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. తీసుకొచ్చి హాస్పిటల్ పడేసారు. ఇప్పటిదాకా పత్త లేకుండా మీరు వాడేన్ అసలు వాడేం చంపిరా, హాస్టల్లో ఎవరు చంపిరా, అసలు అమ్మాయి మీద ఏమైనా అఘాయిత్యం జరిగిందా, మాకు ఆన్సర్ నాకు చెప్పేదాకా ఇక్కడ జరిగేది లేదు. అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. అమ్మాయికి 25 లక్షలు. హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. డిపాజిట్ ఫామ్ నింపుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. Gracias.